నెల్లూరు జిల్లా రాపూరు ఆర్టీసీ డిపోను రీజనల్ మేనేజర్ షమీం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిపోలోని గ్యారేజీ, పలు విభాగాలను పరిశీలించిన ఆమె బస్సుల నిర్వహణ, మరమ్మత్తు పనులపై సమీక్ష నిర్వహించారు. వాహనాల ఫిట్నెస్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలని సాంకేతిక సిబ్బందిని ఆదేశించారు. అనంతరం డిపో సిబ్బందితో సమావేశమైన ఆర్ఎం ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, సురక్షిత ప్రయాణమే ఆర్టీసీ ప్రధాన లక్ష్యమని సూచించారు. నెల్లూరు టు ఎలక్ట్రికల్ బస్సులు అవడం వల్ల అక్కడ మిగిలినటువంటి సర్వీసెస్ కొన్ని నెల్లూరు వన్ డిపోకి ఇచ్చి నెల్లూరు వన్ డిపో ఒక 5 సర్వీసులు రాపూర్ డిపోకి ట్రాన్స్ఫర్ చేశాము. అందులో 2 రాజంపేట సర్వీసులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 2 రాజంపేటలు ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా రాజంపేట బండ్లు అన్నీ కలుపుకొని ఒక ½ అవర్ ఫ్రీక్వెన్సీలో నెల్లూరు నుంచి రాజంపేట కానీ, రాపూర్ నుంచి రాజంపేట కానీ ఆ ఫ్రీక్వెన్సీలో బస్సులు మనకి ఇక్కడి నుంచి వెళ్ళేటట్టు వెసులుబాటు కల్పించేటట్టు ఎక్స్ట్రా బస్సులు ఏదైనా అవసరమైనా కానీ రేపు ఆగస్టు నుంచి ఇంకా ఎక్స్ట్రా బస్సులు కూడా పెట్టి ½ అవర్ ఫ్రీక్వెన్సీ అరగంటకు ఒకసారి ఎక్కడి నుంచి అయినా నెల్లూరు నుంచి కానీ, రాపూర్ నుంచి కానీ రాజంపేటకి బస్సులు ఉండేటట్టు ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే ఇక్కడ ఫ్లోటింగ్ కూడా విపరీతంగా ఉంది కాబట్టి. అదేవిధంగా ఈ హయ్యర్ బస్సు డ్రైవర్ని కూడా కౌన్సిలింగ్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్యాసింజర్ల కంప్లైంట్ లేకుండా కూడా మేము డిఎంస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. మరియు అదేవిధంగా ఇక్కడ మనకి పొదలకూరు సెక్టర్, పొదలకూరులో మనకి పొదలకూరు బస్